18 మంది వచ్చారు. అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నామమ్మా. ఎవరికి కూడా మేము హోమ్ నడుపుతున్నాము, మీరేమన్నా డొనేషన్స్ ఇవ్వండి, లేకపోతే రైస్ ఇవ్వండి అట్లా చెప్పుకునే వాళ్ళం కాదు. ఈరోజు ఫస్ట్ టైం అమ్మ అందరికీ తెలిసేటట్టు కూర్చున్నది. సుమగారు పర్వాలేదమ్మా, నువ్వు చేసే మంచి ఏం కాదు, నీకు నేనున్నాను రమ్మని సుమగారు అనబట్టి అలా చేస్తూ చేస్తూ అమ్మ నేను రిటైర్డ్ అయ్యాను. అంత 50,000 జీతం ఎక్కడ, 25,000 పెన్షన్ ఎక్కడ, అసలు ఏం చేయగలను అని భయం వేసింది. ఎవరో చెప్తుంటే విన్నామ్మా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు అని. ఒకరోజు వెళ్ళానమ్మా. వెళ్ళి నేను ఆ గేట్లో నిలబడ్డా, లోపలికి కూడా పోలేదు. వాళ్ళ మిస్సెస్ పైనుండి చూసిందమ్మా. చూసి ఎవరో పెద్ద ఆవిడ వచ్చింది అంటే మెట్లు దిగి ఆయన వచ్చారు. వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్ కమ్మో రిటైర్డ్ ఎంప్లాయీ అన్న, అంతే, ఇంకా ఏమీ చెప్పలేదమ్మా. రెండమ్మా అని చేయి పట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళడానికి. నా చెయ్యి పట్టుకొని కారులో తీసుకెళ్ళి నా చేతిలో బ్యాగు, వర్షం, నా చెప్పులు తెగిపోయినాయి. ఆ స్థితి నాది. ఆయన కలుస్తారని నన్ను తీసుకెళ్తారని నేను అనుకోలేదమ్మా. అలా వచ్చి నా బ్యాగ్ ఆయన సంఖలో పెట్టుకొని నా చేయి పట్టుకొని కూర్చోమ్మని కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళంతా తడిచింది, శారీ అంతా తడిస్తే హీట్ వచ్చేటట్టుగా కారులో వేశారమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, నన్ను ఇలా రిసీవ్ చేసుకున్నారు. ముందు అట్లా అనుకున్నామా, ఆఫీస్కి తీసుకెళ్లారు, అట్లా పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను చెప్పబోయాను, అసలు నన్ను ఏమీ అడగలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు, ఓకే ఎంతమంది ఉన్నారమ్మా? అప్పుడు 16 ఉన్నారు. 16 మంది. ఆ శాలువాలు తెప్పించారు, 16 మందికి శాలువ. అమ్మకు మంచి శాలువ, అమ్మ నువ్వు ఇది చలిగా ఉంది కప్పుకొని కప్పారు. తర్వాత అమ్మ కాఫీ టీ నాకేమొద్దు నాన్న, నేను చూస్తే నాకు కడుపు నిండిపోతుంది అంటే, లేదమ్మా నువ్వు తాగితే నేను తాగుతానని ఆయన స్వయంగా కాఫీ కలిపి నాకు ఇచ్చారు. తాగి లేదు టిఫిన్ చేయాలమ్మా, నాన్న ఇప్పుడే కాఫీ తాగా నేను లేదు సరే ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మీరు తిన్నప్పుడే నేను తింటాను అని. అమ్మ నిజంగా హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఆయనే స్వయంగా అమ్మ అని ఇట్లా మీద చేసి, నేను ఒక ఫోటో కూడా దిగలేదమ్మా. ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ. అంతమంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నాం. నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగటానికి. అది ఫస్ట్ టైం, ఫస్ట్ రిసీవింగ్. నేను ఇట్లా చేయి చాచి ఎవరిని అడగలేదు. కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళా. ఇంత రిసీవింగ్ అంటే అమ్మా, ఫిష్ తెప్పించారు, కర్రీ వండిస్తున్నారు, రైస్ పెట్టించారు, భోజనం అంటున్నారు. నాన్న నన్ను పంపించేయండి నాన్న అని అంటున్నారు. ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు, నేను మీ కొడుకుని అనుకోని మీరు నాకు అమ్మ ఎనీ టైం రండి, ఇవాళ భోజనం చేసి వెళ్తే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అంటే నాన్న ఇంకోసారి వచ్చి భోజనం చేస్తాను నాన్న అని వెళ్తుంటే వాళ్ళ పిఏకి చెప్పి 1,00,000 రూపాయలు అకౌంట్లో వేసేయండి అమ్మాయి అకౌంట్లో అంటే, నాకు అకౌంట్ కదన్నా జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్కి అకౌంట్ ఉంది అన్న. 1,00,000 రూపాయలు అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే పో నూతన పని నన్ను పిలిచి నా బ్యాగ్లో 10,000 వేశారు. ఇవి నీ ఖర్చులకమ్మా అని చెప్పాను. ఫస్ట్ రిసీవింగ్ అదమ్మా. సెకండ్, మాకు ఒక హిందీ పండిట్ టీచర్ ఉంది, సుమగారు ఉండే ఇల్లు తెలుసు. సుమగారి సంగతి వింటున్నా నేను. ఆ హిందీ టీచర్ని తీసుకుని వెళ్ళా.